హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 12.2లోని ఫస్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ టీవీ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద సైడ్ ఆఫ్ ఎ రోడ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద అదర్ సైడ్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ద టవర్. The angle of elevation of the top of the tower is 60 degrees. From another point 10 meters away from this point on the line joining this point to the foot of the tower, the angle of elevation of the top of the tower is 30 degrees. Find the height of the tower and width of a road. So ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక టీవీ టవర్ వర్టికల్ గా స్టాండ్ చేశారు రోడ్ పక్కకు. సో ఇక్కడ ఏంటంటే ఏమంటున్నారంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ నుంచి 60 degrees ఉందంట. ఓకే, డన్. ఇంకేమంటుండంటే ఇక్కడ నుంచి ఈ ఫుట్ ఆఫ్ ద టవర్ నుంచి ఇక్కడికి యాంగిల్, ఇక్కడ నుంచి ఏమో టాప్ నుంచి ఏమో 60 degrees ఉంది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇదే పాయింట్ పైన 10 meters పక్కకు అంటే 10 meters తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందని చెప్తుందంటే 30 degrees. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. అలాగే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండంటే ఫస్ట్ ఇప్పుడు ఇవి అజైన్ చేద్దాము. ఏ బి సి డి. వాళ్ళు ఏమేమి ఇచ్చారంటే ఫస్ట్ మనకు ఒక టవర్ వర్టికల్గా నిలబడి ఉందని చెప్పిండు. అక్కడ నుంచి టాప్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees ఫామ్ అయింది అన్నాడు. అటుకేని ఈ పాయింట్ నుంచి 10 meters అవే నుంచి మళ్ళీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్కి 30 degrees ఫామ్ అయిందని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయమంటారంటే హైట్ ఆఫ్ ద టవర్, అట్నే width of a road. ఓకే, width of a road. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ స్పెసిఫిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు ఈ మొత్తం కలిపి ఎక్స్ కదా. సో ఇక్కడ ఏమన్నా రాస్తున్నా అంటే x - 10. ఓకే, ఈ పాయింట్ కోసం డన్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాము. గివెన్ దట్ ఏమేమి ఇచ్చారంటే the angle of elevation top of the tower is 60 degrees. The angle of elevation of the top of the tower is 60 degrees from another point 10 meters away. Angle of elevation from top of the tower is 30 degrees. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే హైట్ ఆఫ్ ద టవర్, లెట్ ద హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్ ఎంత అంటే మనం ఏమన్నా అర్థం చేసుకున్నాం అంటే హెచ్. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ఏ రోడ్, ఎంత అంటే x - 10. ఓకే, ఈ యొక్క రోడ్ యొక్క విడ్త్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, డన్. ఇప్పుడు మనకు స్పెసిఫిక్గా ఈ వాల్యూస్ తెలియడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ట్రయాంగిల్స్ని సపరేట్ తీసుకుంటున్నా. సైడ్కి రాస్తున్నా. ఫస్ట్ ట్రయాంగిల్ ఏం తీసుకుంటున్నా అంటే ట్రయాంగిల్ ఏబిసి. సో ఏబిసి కాబట్టి ట్రయాంగిల్ ఏబిసి. ఇప్పుడు నేను ఏం ట్రిగ్నోమెట్రీ వాల్యూ తీసుకుందాం అనుకుంటున్నా అంటే tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. నేను ఈ ట్రిగ్నోమెట్రీ వాల్యూ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నానంటే ఇక్కడ నేను tan theta తీసుకున్నాను అనుకో,
ఇక్కడ ఆపోజిట్ వాల్యూ ఒకసారి ఈ డయాగ్రామ్ దిద్దాము. ట్రయాంగిల్ ఏబిసి కాబట్టి ట్రయాంగిల్ సపరేటెడ్ రాయిస్తున్నా ఏబిసి. ఇక్కడ సి పాయింట్ ఎంత అంటే 60 degrees, హెచ్ ఎక్స్ మైనస్ 10. ఓకే డన్. ఇప్పుడు నేను ఇక్కడ tan θని ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నా అంటే ఇక్కడ ఇప్పుడు యాంగిల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఆపోజిట్ హెచ్ ఉంది, అడ్జసెంట్ ఉంది. మనకు హైపోటెన్యూస్ ఏం లేదు. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఆపోజిట్ ఉంది, అడ్జసెంట్ ఉంది. కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వస్తుందంటే tan θ వస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు ఇది తీసుకున్నాను tan θ. సో tan θ tan ఎంత అంటే యాంగిల్ 60 degrees, tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ ఎంత అంటే హెచ్, అడ్జసెంట్ వాల్యూ ఎంత అంటే ఎక్స్ మైనస్ 10. సో tan 60 వాల్యూ ఎంత అంటే sin 60 డన్ √3. సో బై హెచ్ బై 10, హెచ్ బై ఎక్స్ మైనస్ 10. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తున్నాను. √3 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 10 ఇంటూ హెచ్. సో హెచ్ ఈక్వల్ టు √3x మైనస్ 10 √3. ఓకే ఇలాగే మల్టిప్లై చేసిన నాకు ఇక్కడ ఇది వచ్చేసింది. ఇప్పుడు నేను సెకండ్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. సెకండ్ ట్రయాంగిల్ ఏంటంటే ట్రయాంగిల్ ఏబిడి, ట్రయాంగిల్ ఏబిడి. సో ఇక్కడ ఏంటంటే tan θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. సో స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ అంటే ఈ డయాగ్రామ్ మళ్ళీ వేసుకుందాం. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిడి, ఇక్కడ 30 degrees, హోల్ యాంగిల్ ఎంత ఇక్కడ ఎంత అంటే అడ్జసెంట్ ఎక్స్, ఇక్కడ ఎంత అంటే హెచ్. ఓకే డన్. ఇప్పుడు ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ క్లియర్. tan 30 ఈక్వల్ టు 1/√3. ఆపోజిట్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ హెచ్, అడ్జసెంట్ వాల్యూ ఎంత అంటే ఎక్స్. ఓకే డన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 1 ఇంటూ ఎక్స్ అలాగే హెచ్ ఇంటూ √3. ఓకే ఎక్స్ ఈక్వల్ టు హెచ్ √3. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉంది. ఈ ఎక్స్ ప్లేస్లో నేను హెచ్ √3ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దేర్ఫోర్ ఈ యొక్క స్టార్ అనుకున్నాము. ఏంటంటే హెచ్ ఈక్వల్ టు √3x మైనస్ 10 √3. ఓకే దాని ఇప్పుడు ఏంటంటే హెచ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్ ప్లస్లో ఏమైనా సబ్స్టిట్యూట్ చేయాలంటే హెచ్ √3 మైనస్ 10 √3. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హెచ్ ఈక్వల్ టు హెచ్ √3 ఇంటూ √3 3 అలాగే మైనస్ 10 √3. హెచ్ ఈక్వల్ టు 3h 10 √3. ఓకే మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 3h 10 √3. ఇప్పుడు మనకి హెచ్ వాల్యూ వచ్చింది. మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఎక్స్ వాల్యూ వేద్దాము. డన్. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ వేద్దాము. (3h = 10 √3). ఫర్దర్ క్యాలిక్యులేషన్స్ ఏమైనా వస్తాయంటే వస్తాయి. ఏంటంటే h ఈక్వల్ టు 3h మైనస్ 10 √3. సో ఈ వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నా. 10 √3 ఈక్వల్ టు 3h. ఈ వాల్యూని రైట్ సైడ్ తీసుకొస్తున్నా, మైనస్ h అవుతుంది. 10 √3 ఈక్వల్ టు 3h మైనస్ h 2h. h ఈక్వల్ టు 10 √3 by 2. 2 1s are 2 5s are. h ఈక్వల్ టు 5 √3. ఓకే ఓకే డన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు రబ్ చేస్తున్నాను. ఇక్కడ మనం రబ్ చేసే ముందు
మనకు హెచ్ వాల్యూ వచ్చింది, మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ డన్. ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ ఉంది, హెచ్ వాల్యూ వచ్చింది. ఎక్స్ వాల్యూ కోసం ఏం చేస్తున్నానంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అంటే h√3 కదా. ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఏంటంటే 5√3 ఇంటూ √3. సో √3 క్యాన్సల్, సారీ √3 ఇంటూ √3 3 కాబట్టి 5 3 15. సో ఎక్స్, ఈ ఎక్స్ ఏంటంటే ఓవరాల్ డిస్టెన్స్, అంటే ఈ బీడీ మొత్తం డిస్టెన్స్ 15. కానీ ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే ఇక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారంటే రోడ్ యొక్క విడ్త్ అడుగుతారు. సో రోడ్ యొక్క విడ్త్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే x - 10. సో ఇక్కడ ఏంటంటే ద విడ్త్ ఆఫ్ ఏ రోడ్ కదా, విడ్త్ ఆఫ్ ఏ రోడ్ ఈక్వల్ టు x - 10 కదా. సో మనకి ఇక్కడ x వాల్యూ వచ్చింది ఎంత అంటే 15 - 10 ఈక్వల్ టు 5. Okay, therefore the height of tower ఎంత అంటే 5√3 and width of road is 5. Okay, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే.